అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీమాజ్యం. నేను మీ వెంకటేష్ తిన్నాలి. తెలుగుదేశం పార్టీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అలా స్పోక్స్ పర్సన్ అంట, మరి ఆయనకి ఏం పదవి ఉందో కూడా నాకైతే తెలియదు. ఆనమంట ఆయన పేరు. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, హాఫ్ టికెట్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాట్లాడిన తర్వాత దానికి మనం కౌంటర్ ఇద్దాము, చూద్దాం. మాట్లాడండి ఆనం గారు. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి. ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడువైతే రా, 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక ఈ కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికి ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఆనం గారు, ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్ను మెలకొండ గారే బాబు కోర్టుకురా అని చెప్పేసి పిలుస్తారా, లేకపోతే జుట్టు పట్టుకొని కోర్టుకు లాక్కెళ్తారా? ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు ఇదని చెప్పేసి అనుకుంటే, మరి అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఎందుకు అట్లా భయంకరంగా తీసుకెళ్ళి 2 రోజులు లోపల వేశారు? అప్పుడు 16 నెలలు జైల్లో పెట్టారు కదా. 16 నెలలు జైల్లో ఉంచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ప్రూవ్ అవ్వలేదని చెప్పేసి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు ఎలా అడగండి, కోర్టులో అడగండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి కోర్టును అడగండి, మీ లాయర్లతో అడిగించండి. ఏంది జగన్మోహన్ రెడ్డి రాలేదు అని చెప్పేసి బదిలాడతారేంది? ఆయన మీద తప్పుంటే ప్రూవ్ చేయండి. ఏంది ప్రెస్ మీట్లు ఏంటి, లేకపోతే ఏంది గోలేంది? నీకు కానీ వాళ్ళకని దమ్ముందా అని చెప్పేసి అడగడం ఏంటి అది? ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి గాని, లోకేష్ బాబు గురించి గాని మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా, కోర్టుకు పో. దమ్మున్న మగాడి అంటావు కదా, పో కోర్టుకి. 6 నెలల్లో రోజు నేను ఈడ కూర్చుంటా అని చెప్పే దమ్ము ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి గాని, తెలుగుదేశం పార్టీ విధానాల గురించి గాని మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే కేసులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 5 yearsలో ఖాళీగా లేరా? ఎప్పుడు ప్రజల్లోకి వచ్చారు ఆయన? మరి కరోనా ఉన్న 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కనపడ్డారా? ఎప్పుడు బయటకు వచ్చారు ఆయన? ఎప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు? అప్పటి వరకు ఖాళీగా ఉన్నారు కదా. మరి ఆయన మీద కేసులన్నీ కూడా చేసుకోవచ్చు కదా. ఎందుకు 24 కేసులతో ఆయన మీద ఉన్నారు? ఇదే మాట చంద్రబాబు నాయుడు గారిని అడగలేరా? ఏంటి మీరు మాట్లాడే మాటలు ఏంటి? వేరే వీడియో ప్లే అయినట్టుంది. ఇంకా ఉన్న వీడియోలో మహానుభావుడి ప్లే చేస్తా, ఒక్క నిమిషం. పిల్లకాయలు ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని తిక్కలోడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు తిక్కలోడు అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్స్ కానీ అధికారం మారేంత వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టొచ్చు కదా, ఎందుకు తిట్టకూడదు? మీరు మాజీ ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిని వాళ్ళు ఎందుకు తిట్టకూడదు అని అడుగుతున్నాం. ఏంటి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంత చేశారంటే మేము కూడా ఇంత చేస్తామంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా? ఒక కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాక ఇప్పుడు మీరు ఇన్ని కేసులు చెప్పారు కదా, అన్ని కేసుల్లో వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టారా? రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇచ్చేసారా? ఎందుకు పోలీస్ మీద అటాక్ చేసినప్పుడు మాత్రమే మీరు రియాక్ట్ అయ్యారు? అమ్మాయి మీద రేప్ కేసు అని చెప్పారు, గంజాయి కేసు అని చెప్పేశారు, ఆటో వాడిని ఇచ్చేసినప్పుడు అప్పుడే బజార్లో కొట్టాల్సింది కదా. ఎందుకు పోలీసుల మీద అటాక్ చేసినంత అప్పుడు మాత్రమే ఇచ్చేశారు? వాళ్ళ తండ్రి అక్కడ కూర్చొని ఛాలెంజ్ చేశాడు. వాళ్ళ తండ్రి ఎవరైతే కొట్టించుకున్న వాళ్ళ ఫాదర్లో ఒక ఆయన
ఆ కానిస్టేబుల్ ఫోన్పే తీసి చెక్ చేయండి, ఆయన దగ్గర ఎన్ని మామూలు వసూలు చేసినవి ఉంటాయో అని చెప్పేసి చెప్పాడు ఆయన. మా పిల్లలు ఆయన మీద చేయి చేసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. మీ మాటలు నమ్మాలా, ఆయన మాట నమ్మాలా? ఓ గట్టిగా మాట్లాడగలం అంటే మేము ఇంతకన్నా గట్టిగా మాట్లాడగలం. సమాజంలో ఏది మంచి ఏది చెడు అందరికీ ఒకే రకమైన శిక్ష వేయండి అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు నడి రోడ్లో ఇప్పుడు మీ టీడీపీ కార్యకర్త అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళు టీడీపీ కార్యకర్త లేకపోతే వదిలేసేయండి, అది కూడా ఆ మ్యాటర్ కూడా వదిలేసేయండి. నడి రోడ్లో నడికారు వినుకొండలో. వాడిని ఏం చేశారు? వాడిని నడి రోడ్లో మీరు పోలీసులు ఎన్కౌంటర్ చేయకోకుండా వాడిని తీసుకెళ్లి జైల్లో ఎందుకు పెట్టారు? నడి రోడ్లో నరికాడు మాస్టారు. నడి రోడ్లో ఒక చెయ్యి తెగి పడిపోయింది, చెయ్యి కాలు ఎటుపడితే అడిపోయింది. వాళ్ళని మాత్రం ఇది చేస్తారా మీరు? వాళ్ళకి కూడా ఇలాంటి శిక్ష వేయండి. అదే తెనాల్లో ఒక అమ్మాయిని లాగి పెట్టి కొడితే అమ్మాయి చచ్చిపోయింది అక్కడ, వాడికి కూడా ఇలాంటి శిక్ష వేయండి తీసుకొచ్చి. ఎందుకు చట్టం ముందు మాత్రం మీకు కొంతమంది మాత్రమే ఇదిగా కనపడుతున్నారా? నాకు ఇంకా వాళ్ళ క్యాస్ట్లు వాడటం ఇష్టం లేదు, అందుకని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. ఒక మనిషికి తగిలిందని చెప్పేసి మాత్రమే చూస్తాం మేము, పర్టికులర్ క్యాస్ట్ పర్సన్స్కి అని చెప్పేసి చూడం. మనిషికి ఇది జరిగినప్పుడు మనిషిగానే చూస్తాం. ఏంటిది? వాళ్ళ మీద లేదు, సమాజం కోసం కొట్టారని చెప్పేసి నేను అనుకున్నాం. కాదు, పోలీసుల మీద అటాక్ జరిగింది కాబట్టి పోలీసులు వాడిని తీసుకొచ్చి కొట్టారు. నిన్న సీఎం రాజా గారు తప్ప తాగి అక్కడ పోలీసుల ముందు వాడు పోలీసులకి తీసుకెళ్తే వాడి మీద ఏ కేసు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది సామాన్య జనాలకి? ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఏం ఇది ఉంటుంది? వాడెవడు ఈ కేసులు పెట్టి చెప్పడాక ఈ కేసులు పెట్టి అని చెప్పేసి పోలీసులకు ఆర్డర్ వేయడానికి వాడెవడు? పోలీసులకు ఆర్డర్ ఏమని చెప్పేసి చెప్పడానికి. రేపొద్దున అధికారం మారుతుంది, వైఎస్ఆర్సీపీ మీడియా తరపున కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇంతే చేసి ఊరుకుంటారా? వాడికి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో? ఎవడాడు సీఎం రాజా అన్నవాడు? వాడెవడు ఆర్డర్ లేడాకి? ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో? విమర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నా, సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి, ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి, అమ్మాయిల్ని రేపు, పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా? వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం అన్నారు. చీఎం కాదు, సీఎం అది. ఓకేనా? అందరికీ ఒకే రకమైన శిక్ష వేయండి అని చెప్పేసి చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులుంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే తీసుకొచ్చి రోడ్డు మీద కొడతారా? అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మినహాయింపించినట్టు కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఇచ్చేస్తారా? ఏంది? ఒక స్పోక్స్ పర్సన్ అంట టీడీపీ జెండాలు వెనకమాల పెట్టుకొని ఇలా మాట్లాడటం కరెక్టేనా? ఎటువైపు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఇప్పటికీ తెలంగాణలో మీడియాలో చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ దీన్ని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంది దరిద్రమైంది? మాకు ఏంది దరిద్రమైందంట? ప్రజలు మీకన్నా అర్థమవుతుందా? సిగ్గుపడాలా ఇలాంటి వాళ్ళు ఎన్నుకున్నందుకు, ఇలాంటి పరిపాలన చేస్తున్నందుకు. సరే, ఏదైనా సరే ఇంకా మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు ఇచ్చేయాలి. ఇలాంటి వాళ్ళపైన మీరేమనుకుంటున్నారు నాకు అది కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.